రాబోతున్నారు. రష్యా భారత్ యొక్క చిరకాల స్నేహబంధం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పుతిన్ రావడం, మరోవైపు ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా ఆడుతున్న హైడ్రామా, వెనక నుంచి ఉసుగొలపడం, ఇలాంటి నేపథ్యంలో మొన్న ఢిల్లీ బ్లాస్ట్ కానీ, లేదంటే తినే ఆహారం విషం కలుపుతామని ప్రయత్నాలు చేయడం కానీ, ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని భారీ భద్రతా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయబోతున్నారు. చేసేసారు ఆల్రెడీ. దానికి స్వయంగా ప్రధానమంత్రి మోదీ గారు వెళ్ళి ఆహ్వానం పలికే అవకాశం కనిపిస్తుంది. క్షణం వేడరు, మలము వదలరు. పుతిన్ చుట్టూ పటిష్ట భద్రతా వలయం. ఇక్కడ ప్రధానంగా ఒక వార్తాపత్రికలో ఈ విధంగా ఇచ్చారు. క్షణం వేడరు బాడీగార్డ్స్ ఎవరైతే, మలము వదలరు. అంటే ఆయన తాలూకా మలాన్ని కూడా విడిచిపెట్టకుండా, ఎక్కడ ఆయన అంటే వాష్రూమ్లోకి వెళ్ళినా కూడా అంత కట్టుదిట్టమైన భద్రతల్లో రష్యా బాడీగార్డ్స్ ఉన్నారనేది ఇక్కడ ప్రధాన సారాంశం. ఎందుకంటే ఆయన పర్యటన కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అయితే మన దేశంలో ఉన్న పుతిన్ చుట్టూ రష్యా భద్రతా సిబ్బంది ఎప్పుడూ మోహరించి ఉంటుంది. అంటే పర్టికులర్గా వాళ్ళు కార్గో ఫ్లైట్స్లో వాళ్ళకి సంబంధించిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కూడా తెచ్చుకుంటారు. వాళ్ళతో పాటు వాళ్ళు వంట వాళ్ళని, వాళ్ళ దీన్ని కూడా తెచ్చుకుంటారు, వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ని, అందరూ వంట వాడిని తెచ్చుకున్నప్పుడు ఇంక మిగతా వాళ్ళు తెచ్చుకోవడానికి ఏముంది. సో అంత కట్టుదిట్ట